ఇది పాకిస్తాన్కు బిగ్ షాకింగ్ వార్త. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ అవుట్ అయిపోయింది. ఆతిథ్య జట్టు లీగ్ దశలోనే ఇలా నిష్క్రమించడం పాకిస్తాన్ క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే పాకిస్తాన్ ఇంటికి వెళ్ళిపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్గా ఆతిథ్య జట్టుగా భారీ అంచనాలతో భారీ ఆశలతో బరిలోకి దిగిన పాకిస్తాన్కు లీగ్ దశలోనే చావు దెబ్బ తగిలింది. ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే లీగ్ దశలోనే నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యూజిలాండ్ భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది పాకిస్తాన్. దీంతో బంగ్లాదేశ్తో ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే పాకిస్తాన్ టోర్నీ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పాకిస్తాన్లో క్రికెటర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇంత చెత్త టీంకు ఎందుకు సపోర్ట్ చేయాలి అని పాకిస్తాన్ ప్రజలు మండిపడుతున్నారు. దుబాయ్లోనే ఉండిపోండి, పాకిస్తాన్ రావద్దు అంటూ పోస్టులు పెడుతున్నారు. పాకిస్తాన్పై సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్లో టాప్ 1లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. పాకిస్తాన్ టీంపై షోయబ్ అఖ్తర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటు బాబర్ ఆజం ఓ ఫ్రాడ్ అని అతని వల్లే ఓడిపోయామని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. బాబర్ను కోహ్లీ లాంటి లెజెండ్తో పోల్చొద్దు అంటూ షోయబ్ అఖ్తర్ పోస్టులు కూడా పెడుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ క్రికెటర్లకు వారి దేశంలో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనిపై సమాచారం అందించడానికి, దీనిపై మాట్లాడటానికి క్రికెట్ అనలిస్ట్ మోహన్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. మోహన్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే మోహన్ గారు, ఎలా చూడాలి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిథ్య జట్టు లీగ్ దశ నుంచే బయటకు వెళ్ళిపోవాల్సింది, అది కూడా పాకిస్తాన్. దీంతో సొంత దేశంలోనే విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇండియా టీము ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి పాకిస్తాన్ ని ఓడిపించినాము. మీరు పాకిస్తాన్ టీమ్ లో ఒక యూనిటీ లాగా లేదు అండ్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ కు అంత బాగలేదు. బట్ ఇది ఒక మ్యాచ్ అండి. ఈ మ్యాచ్ ఏమవుతుందంటే ఒక టీం బాగా ఆడితే ఆ టీం గెలుస్తుంది, ఒక టీం బాగా ఆడిపోతే ఓడిపోతారు. బట్ పాకిస్తాన్ టీం ప్లేయర్స్ అంతా బాగున్నారు కానీ వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేయలేకపోయారు. మన ఇండియన్ టీం ఎగేసు ఇండియన్ టీం ఒక స్ట్రాంగ్ టీం ఉండే అండ్ పాకిస్తాన్ వాళ్ళు ఒక మ్యాచ్ ఆడేసి ఇది ఆట అండి, ఆట ఫుల్ కంప్లీట్ గా చేసి ఇంకొక ఆట ఆడేసి నువ్వు పోవాలా. నువ్వు పాకిస్తాన్ లో నువ్వు పోదానికి నీకు భయం వస్తే, అంటే చాలా మంది ప్లేయర్స్ ఇంగ్లాండ్ లో ఉంటారు, ఇంగ్లాండ్ USA లో ఉంటారు ఈ పాకిస్తాన్ క్రికెటర్స్. అది నేను మన దేశంలో అట్లా ఉండదు. ఓడిపోతే కూడా మనం యాక్సెప్ట్ చేసుకోం. అట్లనే పాకిస్తాన్ టీం కూడా వాళ్ళు డెఫినెట్లీ యాక్సెప్ట్ చేసుకోవాలా. అండ్ స్పోర్టివ్ స్పిరిట్ గా ఇది ఒక ఆట అండి, ఆటలో ఎవరో గెలుస్తారు. బట్ అంత సీరియస్ గా తీసుకోదు పాకిస్తాన్ స్పెక్టేటర్స్. కానీ ఆతిథ్య జట్టు భారీ అంచనాలతోనే రంగంలోకి దిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత హోస్ట్గా ఉన్న జట్టు లీగ్ దశలోంచే వెళ్ళిపోవడం, ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే వెళ్ళిపోవడం సహజంగానే క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి లోనవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, భారత ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్లో భారతదేశం చేతబడి చేసింది లాంటి విపరీత మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు చూడండి, చాలా మంది చాలా మాట్లాడతారు కానీ మీరు మీ టీం ని మీరు ఓడిపోతే కూడా ఎంకరేజ్ చేస్తే ఫ్యూచర్ లో మళ్ళీ పెర్ఫార్మెన్స్ మంచిగా చేయొచ్చు, అట్లాంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. అండ్ పాకిస్తాన్ టీం ఎట్లా ఉందంటే, వాళ్ళు ఇండియా ఏ టీం అగేన్స్ట్ మనం ఓడిపోతే ఓకే, బట్ నాట్ అగేన్స్ట్ ఇండియా అని అట్లాంటి ఉద్దేశంతో వాళ్ళు ఆడతారు. కానీ మనం అట్లా ఆడం. మనం ఎవ్రీ మ్యాచ్ న్యూ మ్యాచ్ అని మనం ఆడతాం. సో పాకిస్తాన్ ప్లేస్ లో ఆ మైండ్ సెట్ చేంజ్ చేయాలా. డెఫినెట్లీ అగేన్స్ట్ ఇండియా దే షుడ్ ప్లే గుడ్ గేమ్. ఓడిపోతే గెలిస్తే యూ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ ఈజీ. బట్ పాకిస్తాన్ లో వాళ్ళ పబ్లిక్ యాక్సెప్ట్ చేయరు ప్లేయర్స్ ని ఓడిపోతే ఇండియా తోటి. పైగా వాళ్ళ అవమాన భారం అంతా లీగ్ దశలోనే వెళ్ళిపోవడం ఒకటి, ఇండియాపై ఓడిపోవడం ఇంకొకటి, పుండి మీద కారం చల్లినట్టు. చాలా ఇంట్రెస్ట్ లీగ్ బేసిస్ లీగ్ ఆడేసుకోవచ్చు. నువ్వు ఎందుకు ICC ఛాంపియన్షిప్ లో నువ్వు ఆడుతున్నావు, ఇంకొక మ్యాచ్ ఆడేస్తే అగేన్స్ట్ బంగ్లాదేశ్ నువ్వు డెఫినెట్లీ ఆడేసుకోవాలా. నువ్వు ఎందుకు భయపడుతున్నావు మీరు? అది వాళ్ళకి ఒక భయం అయిపోయింది. వాళ్ళకి ఈవెన్ బంగ్లాదేశ్ తోటి వాళ్ళు ఓడిపోవడం మన ప్రాబ్లం అవుతుందని అట్లాంటి ఒక ఉద్దేశం ఉంది. బట్ ఇట్స్ ఎ గేమ్ అండి, వీ షుడ్ యాక్సెప్ట్ విన్ ఆర్ లూజ్ ఇన్ ద సేమ్ వే. కానీ నిజానికి భారతదేశంలో ఉన్న క్రికెట్ లవర్స్ కూడా పాకిస్తాన్ వెళ్ళిపోవడం, ఈ విధంగా పాకిస్తాన్ ప్లేయర్స్ విమర్శలు ఎదుర్కోవడం
కొంత హ్యాపీ ఫీల్ అవుతుంటుంటారు, ఎంజాయ్ చేస్తుంటుంటారు, ఎందుకంటే సహజంగానే పాకిస్తాన్ కాబట్టి. మేము ఎంజాయ్ చేసేది డెఫినెట్లీ మనం ఎట్లా అంటే నేను ఫార్మర్ రంజీ ప్లేయర్ అండి హైదరాబాద్కి. నేనేమంటున్నా అంటే ఆటలో విన్ ఆర్ లూజ్ ఉంటుంది, నువ్వు యాక్సెప్ట్ చేసుకోవాలా. నువ్వు ఓడిపోతే నువ్వు యాక్సెప్ట్ చేసుకుని నువ్వు ఇంకొక లీగ్ మ్యాచ్ ఆడేస్తే నువ్వు పోవాలి. అంటే నువ్వు యూఆర్ ఇన్సల్టింగ్ ది ఐసీసీ. అంటే ఏంటి అసలు పాకిస్తాన్ టీంని ఎలా చూడాలి, వాళ్ళ ఆట తీరుని ఎలా చూడాలి? ఎందుకంటే పాకిస్తాన్ టీం కూడా భారీ ఆఫర్లు ఇచ్చారు, ఒకవేళ గెలిచి వస్తే భారీ ప్రైజ్ మనీలు ఇస్తాము అంటూ పాకిస్తాన్ టీంని ఎంకరేజ్ చేశారు. కానీ ఇక్కడ భారత్ చేతిలో ఓడిపోవడం, లీగ్ దశ నుంచే బయటికి వెళ్ళిపోవడం అంటే మీకు కరెక్ట్ అండి. డెఫినెట్లీ మన ఇండియన్ టీమ్ ఇండియా గెలిచి వచ్చినాక మనం చాలా వాళ్ళకి ప్రైజెస్ అమౌంట్ అన్ని ఇస్తాము. కానీ వాళ్ళ కంట్రీలో వాళ్ళు ఇస్తారు. కానీ మన కెప్టెన్ బాబర్ ఆజం లేని లోటు కొంచెం వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అయింది. బట్ ఒకటి ఏమంటే నా ఉద్దేశంలో మీరు యాక్సెప్ట్ చేసుకోవాలి. అని అది యాక్సెప్ట్ చేయకపోతే మళ్ళీ ఏం లాభం అండి? మళ్ళీ మీరు ఓన్లీ అంటే ఏంటి వాళ్ళ ఆటలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అంటే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు బ్యాటింగ్ బాగా చేయలేదు, ఇంకో క్యాచెస్ వాళ్ళు డ్రాప్ చేసిండు, తర్వాత ఫీల్డింగ్ కూడా అంత బాగా లేకుండే. మళ్ళీ ఒక మంచి పార్ట్నర్షిప్ తోటి ఈవెన్ రోహిత్ శర్మ, సుమన్ గిల్ లాంటి ప్లేయర్స్ మంచి పెర్ఫార్మెన్స్ తోటి వాళ్ళు బాగా పెర్ఫార్మ్ చేసిండు. అండ్ మోర్ ఓవర్ మన శ్రేయస్ అయ్యర్ ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి మనం గెలిపించాం. అంటే మనం సెటిల్ అయినాక వాళ్ళు మంచి పెర్ఫార్మెన్స్ తోటి బ్యాటింగ్ తోటి అగేన్స్ట్ పాకిస్తాన్ ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి మన ఇండియా గెలిచిందంటే ఇండియా ఫామ్ లో వచ్చిందని చెప్పొచ్చు. అంటే నిజానికి వాళ్ళ మాజీ ప్లేయర్లే షోయబ్ అఖ్తర్ లాంటి వాళ్ళే కోహ్లీని ప్రశంసిస్తూ ఉన్నారు, వాళ్ళ దేశ ఆటగాళ్లకు బుర్ర లేదు అంటూ ఇలాంటి పదజాలను వాడుతూ ఉన్నారు. అంటే క్రికెట్ ప్లేయర్సే, మాజీ ప్లేయర్సే క్రికెట్ని క్రికెట్లా తీసుకోకుండానే వాళ్ళ ప్లేయర్స్పై విమర్శలు గుప్పిస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. ఇక సాధారణ ప్రజలు, క్రికెట్ లవర్సు కోపం ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించవచ్చు. అది చాలా తప్పండి. ఫార్మర్ ప్లేయర్స్ నువ్వు ఇట్లాంటి కమెంట్ చేయదు. ఏంటంటే నువ్వు కోహ్లీని ప్లేస్ చేస్తే ఆయన మంచి పెర్ఫార్మెన్స్ తోటి సెంచరీ సాధించాడు. ఆయన అగేన్స్ట్ దట్ టు పాకిస్తాన్ ఒక మంచి పెర్ఫార్మెన్స్ తోటి ఆయన ఒక మంచి ఫామ్ లో వచ్చిండు. అండ్ ఒక ఫారిన్ ప్లేయర్ వచ్చి మన ఇండియన్ టీం ప్లేయర్ ని ఫేస్ చేస్తే కూడా నువ్వు మా వాళ్ళ ప్లేయర్స్ ని నువ్వు ఇది చేయదు, ఇన్సల్ట్ చేయదు. అంటే డెఫినెట్లీ షోయబ్ అఖ్తర్ కూడా నేర్చుకోవాలండి. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఏమవుతుందంటే నువ్వు నీ కంట్రీకి నువ్వు ప్లేస్ చేయాలా. అండ్ డెఫినెట్లీ ఫ్యూచర్ లో నువ్వు కోచింగ్ లో వచ్చి నువ్వు వీళ్ళ ప్లేయర్స్ ని మంచి ప్లేయర్ గా ఇచ్చేయాలండి. బట్ డెఫినెట్లీ ఇండియా ఇస్ అ బెటర్ టీమ్ టు విన్ దిస్ ఐసీసీ ఛాంపియన్షిప్ అని చెప్పొచ్చు. సో ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి న్యూజిలాండ్, భారత్ రెండు కూడా టాప్ 2లో ఉన్నాయి. గ్రూప్ బిలో ఉన్న సినారియోని ఏ విధంగా చూడొచ్చు? ఈరోజు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా కూడా ఆడుతూ ఉన్నాయి. సో ఫైనల్ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? సెమీఫైనల్స్, ఫైనల్స్ అంచనాలు ఏ విధంగా? మనం ఈ ఫామ్ మెయింటైన్ చేసుకుని ఏ టీం వస్తే కూడా ఆ టీం అగేన్స్ మనం బాగా పెర్ఫామ్ చేయాలా. మన రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఏమవుతుందంటే ఆయన నాట్ ఓన్లీ గుడ్ బ్యాట్స్మెన్ బట్ గుడ్ కెప్టెన్ ఆల్సో. ఆయన బౌలింగ్ చేంజెస్ చేస్తున్నాడు అండ్ ఫీల్డింగ్ బాగున్నది. మన ఇండియన్ బ్యాటింగ్ చాలా బాగున్నది అండ్ మన దగ్గర ఆల్రౌండర్స్ ఉన్నారు. ఈవెన్ హార్దిక్ పాండ్యా ఈజ్ అ వెరీ గుడ్ ఆల్రౌండర్, అక్షర్ పటేల్ ఈజ్ ఆల్సో గుడ్ ఆల్రౌండర్. అంటే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు బ్యాటింగ్. అట్లాంటి ఒక మంచి ప్రభావం వేరే టీంలో మిడిల్ ఆర్డర్ లో అంత లేదు. అండ్ డెఫినెట్లీ ఇండియా హెస్ గాట్ ఎ గుడ్ ఛాన్స్ టు విన్ దిస్ ఐసీసీ ఛాంపియన్షిప్. ఇదే ఫామ్ మెయింటైన్ చేయాలండి, ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉండదు మనం. సో ఇదే ఫామ్ ని కంటిన్యూ చేస్తే ఫైనల్స్ లో మనమే ఛాంపియన్స్ ట్రోఫీ కప్ను సాధించే అవకాశాలు ఉన్నాయని అంటారు. డెఫినెట్లీ, ఎందుకంటే మన పెర్ఫార్మెన్స్ ఎవ్రీ మ్యాచ్ మనం ఇంప్రూవ్ చేస్తూనే ఉండాలా. అండ్ 300+ రన్స్ ఎవ్రీ మ్యాచ్ చేయాలి. ఎందుకంటే మన ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 300+ రన్స్ చేస్తే మనం డిఫెండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన మంచి బౌలర్స్ ఉన్నారు. అండ్ ఓవరాల్ మన ఫీల్డింగ్ సపోర్ట్ చాలా బాగున్నది. అండ్ రోహిత్ శర్మ కెప్టెన్సీ తోటి డెఫినెట్లీ మన ఇండియా ఒక బ్రైట్ ఛాన్సెస్ ఉన్నది మనకి గెలుపుతాం. రైట్ మోహన్ గారు, పాకిస్తాన్కు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బిగ్ షాక్. ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే లీగ్ దశ నుంచే నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సొంత దేశానికి రావద్దు అంటూ పాకిస్తాన్ టీంను దుబాయ్లోనే ఉండిపోండి అంటూ సొంత దేశంలో ప్రజలు, క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశ జట్టుకు పెద్ద ఎత్తున
పాకిస్తాన్ రాజకీయ నాయకులు నజరానాలు ప్రకటించారు. భారత్పై గెలిచి వస్తే కోట్ల రూపాయలు పారితోషికాలుగా ఇస్తామంటూ ప్రకటించారు. కానీ పాకిస్తాన్ ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. దీంతో సొంత దేశంలో ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా ఆతిథ్య జట్టుగా బరిలోకి దిగిన జట్టు ఈ విధంగా గ్రూప్ దశ నుంచే, లీగ్ దశ నుంచే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే నిష్క్రమించడం అనేది భారీ అవమానకరమైన నిష్క్రమణగా పాకిస్తాన్ ప్రజలు, క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. న్యూజిలాండ్ భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది పాకిస్తాన్. దీంతో బంగ్లాదేశ్తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టోర్నీ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పాకిస్తాన్లో తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇంత చెత్త టీంకు ఎందుకు సపోర్ట్ చేయాలి అని మండిపడుతున్నారు. దుబాయ్లోనే ఉండిపోండి, పాకిస్తాన్కు రావద్దంటూ పోస్టులు పెడుతున్నారు. పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ట్విట్టర్లో టాప్ 1లో ట్రెండ్ అవుతోంది ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హ్యాష్ ట్యాగ్. సో ఈ పరిణామాలపై మీరే అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.